ఇక పాత పీఎఫ్‌కు ప్రాణం అని అంటున్నారు. అంటే పాతాయికి సంబంధించిన అకౌంట్స్‌కి మళ్ళీ ప్రాణం పోస్తామని అంటున్నారు. ఏంటి అంటే ఉద్యోగానికి సంబంధించిన భవిష్య నిధి చందాదారుల కోసం ఒక శుభవార్త చెప్పిందనే చెప్పొచ్చు. ఏళ్ల తరబడి మూలన పడిన, మర్చిపోయిన పాత పీఎఫ్ ఖాతాలను ఆధార్ ద్వారా గుర్తించి వాటికి మళ్ళీ ప్రాణం పోసేందుకు ఈ ప్రాప్తి పేరుతో సరికొత్త డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం నాడు వెల్లడించారు. ఈ కొత్త పోర్టల్ ద్వారా పత్రాల సమర్పణ, వ్యక్తుల ప్రమేయం తగ్గి సేవల్లో పారదర్శకత, సామర్థ్యం పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోర్టల్‌కు ఈ ప్రాప్తి అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆధార్ బేస్డ్ యాక్సెస్ పోర్టల్ ఫర్ ట్రాకింగ్ అన్నమాట. ఇన్పారేటివ్ అకౌంట్స్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఇక కంపెనీలు మారినప్పుడు చాలా మంది ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాలోని చిన్న మొత్తాలను బదిలీ చేసుకోకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు. ఇక 2024 ఆర్థిక సంవత్సరం చివరికి ఇలాంటివి 21,055,00,000 నిష్క్రియ ఖాతాలు ఉన్నట్టు, వాటిలో ఏకంగా 8.500 కోట్లకు అంటే 8 కోట్ల పైన నిధులున్నట్టు అంచనా. అయితే 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 5 రెట్లు అధికం. ఈ సమస్య పరిష్కారానికి ఈ ప్రాప్తి పోర్టల్ తోడ్పడుతుంది. ఇక ఆధార్ ద్వారా సురక్షితంగా లాగిన్ అయి పాత ఖాతాలను లింక్ చేసుకొని నిధులను సంబంధించిన చందాదారులు తిరిగి పొందొచ్చు అన్నమాట. ఇక ఈపీఎఫ్ఓ 3లో భాగంగా ఈ ప్రాప్తి పోర్టల్ ఈపీఎఫ్ఓ పోర్టల్ 3.0 డిజిటల్ పరివర్తనలో ఒక కీలక భాగం. సేవలను మరింత వేగవంతం చేసే, వ్యక్తుల ప్రమేయాన్ని తగ్గించేందుకు యాంత్రికంగా క్లెయిమ్లను, చెల్లింపులు, యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణలు, సెంట్రల్ పెన్షన్, ఇక పేమెంట్ సిస్టమ్ వంటి పలు నూతన విధానాలను సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా దేశంలోని డిజిటల్ ఆర్థిక సేవలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు. ఇక 2014 నుంచి పిఎఫ్ ఖాతాలకు ఈపీఎఫ్ఓ 12 అంకెల యూఏఎన్ కేటాయిస్తోంది. ఇది వినియోగంలోకి రాకముందు పాత ఖాతాల గురించి తెలుసుకోవడం కష్టంగా ఉండేది. గతంలో నిష్క్రియ ఖాతాలకు ఈఎఫ్ ఓ వడ్డీ చెల్లించేది. అంటే 2011-16లో నిబంధనలు మార్చి 36 నెలల పాటు ఎలాంటి లావాదేవీలు లేకపోతే వడ్డీ చెల్లింపులు నిలిపివేశారు. అయితే 1000 కంటే తక్కువ నగదు నిల్వ ఉన్న ఖాతాలను నేరుగా వెనక్కి ఇచ్చే పైలట్ ప్రాజెక్టును ఈపీఎఫ్ఓ గతంలో చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పాత ఖాతాలను గుర్తించేందుకు ఈ ప్రాప్తి ఒక క్రమబద్ధమైన విధానాన్ని అందించనుంది. ఇక గుర్తులేని ఖాతాలకు తమ పాత ఐడీలు గుర్తులేని లేదా యాక్సెస్ చేసుకోవడం సాధ్యం కాని సభ్యులకు ఈ పోర్టల్ సేవలను విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు మాండవీయ వివరించారు. ఇక ఈపీఎఫ్ఓ సేవలు వేగవంతమయ్యాయని పేర్కొంటూ కొన్ని గణాంకాలు వివరించారు. ఇక 2025-26లో ఈపీఎఫ్ఓ రికార్డు స్థాయిలో 8.1 కోట్ల క్లెయిములను పరిష్కరించింది. ఇక అడ్వాన్స్ లేదా పాక్షిక ఉపసంహరణల కోసం 5.51 కోట్ల మంది సభ్యులు క్లెయిమ్ చేసుకున్నారు. ఇక అడ్వాన్స్ క్లెయిమ్లో 71.11% అభ్యర్థులు ఆటోమేటిక్గా 3 రోజులనే పరిష్కారం అయ్యాయి. అయితే చెక్ అప్లోడ్ చేయాల్సిన ఇబ్బంది లేకుండా 6.68 కోట్ల మంది సభ్యులు క్లెయిమ్ చేసుకోగా 1.5 కోట్ల మంది తమ యజమానుల అనుమతి లేకుండానే తమ బ్యాంకు ఖాతాలను పిఎఫ్ ఖాతాలకు అనుసంధానం చేసుకున్నారు. ఇక ప్రస్తుత ఏప్రిల్ నెలలో 61.03 లక్షల క్లెయిములు పరిష్కారం అయ్యాయి. వీటిలో 74% పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్లకు యాంత్రికంగా చెల్లింపులు జరగగా మొత్తం 98.70% క్లెయిములు 20 రోజుల్లో పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు. ఇది అన్నమాట. అంటే మనవి అసలు మర్చిపోయినవైనా పిఎఫ్ డబ్బులైనా, పాత పిఎఫ్లు ఎలాంటి అంటే ఆ ఖాతాలు వదిలేసినవి కూడా ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా మనము
పొందొచ్చు అనమాట. ఈ ప్రాప్తి పేరుతో ఈ పోర్టల్ డిజిటల్ పోర్టల్ అని చెప్పొచ్చు ఈ ప్రాప్తి. సో దీని గురించి వివరంగా నేను వివరించాలని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోను అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేసి ఒక లైక్ ఇవ్వండి. ఇది అన్నమాట ఈ రోజుకి సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ.